మీడియా, ప్రభుత్వము, అధికారులు ఈ ముగ్గురి మధ్యన సమన్వయం లోపించేటటువంటి వ్యవహారమే నడుస్తుంది. నెంబర్ 1 ఏంటంటే మీడియాకి ఆ ఫైల్స్ని గురించిన అవగాహన ఉండట్లేదు, క్లారిటీ ఉండట్లేదు. ఇప్పుడు ఫైల్స్ క్లియరెన్స్కి సంబంధించి ఎన్ని ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయో చంద్రబాబు గారు చెప్పారు. ఆయన అన్న పాయింట్ ఏంటి, నాన్ ఫైనాన్షియల్వి వెంటనే క్లియర్ కావాలి అన్నటువంటిది. కానీ ఫైల్స్లో 100కి 75% ఫైనాన్స్తో ముడిపడే ఉంటాయి. క్లియరెన్స్ అవ్వాలి. ఈ మిగతా అంటారా సహజ సిద్ధమైన అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు గారికి ఎందుకు, అది వాళ్ళే చూసుకుంటారు అధికారులు. ఎందుకంటే వాళ్ళకి జీతాల ఫైలు ఏ నెలకి ఆ నెల క్లియర్ చేసుకోరా, వాళ్ళకి సంబంధించినటువంటి బోనస్ల ఫైళ్ళు అవి వాళ్ళు క్లియర్ చేసుకోరా, అవి వేగంగా చేసేసుకుంటారు. ఇక ఈ మెయిన్ ప్రతి దానికి ఒక ఆర్థిక అంశం ముడిపడి ఉంటుంది, విధానపరమైన అంశం ముడిపడి ఉంటుంది. ఈ విధానపరమైన అంశం ఎవరు పరిష్కరిస్తారు అంటే ఇక్కడ సమన్వయం ఉండాలి. ఎవరి మధ్య సమన్వయం ఉండాలి? మంత్రి అధికారి మధ్య సమన్వయం ఉండాలి. ఈయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆ గ్యాప్ను గుర్తించారు. ఈయన ఏంటంటే మంత్రులు వస్తున్నారు, వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుంటున్నారు, పోతున్నారు. ఆ శాఖ మీద వాళ్ళకి పట్టు ఉండట్లేదు. ఒక మంత్రి పేషీలోకి వచ్చి కూర్చున్న దగ్గర నుండి ఆడి పని ఈడి పని అని వచ్చేసి మంత్రి పేషి